ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలంలో మీరంతా దేవుని అత్యంత కృపను బట్టి బాగున్నారని, ఆయన దయలు మీరంతా వర్ధిల్లుతున్నారని, దేవుని మాట ప్రతిరోజు ఉదయాన్నే మిమ్మల్ని బలపరుస్తూ ఆత్మీయంగా ఉన్నత స్థితిలోకి నడిపిస్తుందని నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుని మాట శక్తి కలిగింది, బలమైనది. ఆయన మాట ఎప్పటికీ నిరర్థకం కాదు. భూమి ఆకాశములు గతించిపోయినా ఆయన మాట గతించిపోదు. ఆయన ఇచ్చిన మాట వ్యర్థంగా తిరిగి వెళ్ళదు. నీవు నమ్మినట్లయితే ఆ మాట తప్పక నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. ఎప్పటికీ వృధా కాదు దేవుని మాట. కాబట్టి దేవుని మాట గట్టిగా పట్టుకోండి. తండ్రి, ఈరోజు ఏం మాట్లాడుతారోనయ్యా నాతోటని. నీ మాట కొరకు నేను ఎదురు చూస్తున్నానయ్యా. నీ శక్తి నాకు కావాలి, నీ బలము నాకు కావాలి. నా శక్తితో, నా బలముతో, నా ప్రయత్నంతో ఓడిపోతున్నాను. నన్ను ఓడిపోనివద్దు తండ్రి, నన్ను బ్రతికించండి, నన్ను నిలబెట్టండి అని ప్రార్థనాపూర్వకంగా మాటను వినండి. దేవుని కార్యాలు చూడబోతున్నారు. అదేవిధంగా మీరు ఇంకెవరైనా సమస్యలు, శోధనలు ఉంటే తప్పకుండా మీ ప్రతి రిక్వెస్ట్ కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. మీ ప్రార్థన విన్నపములన్నీ చదువుతున్నాను. మీ అందరి కొరకు తప్పక ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. గొప్ప విజయాలు పొందుకోబోతున్నారు. మీరు ఏ అనారోగ్యంతో ఉన్న, ఏ బాధలో ఉన్న, ఏ సమస్యలో ఉన్నా చివరి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తాకబోతున్నారు. ఆయన శక్తి తాకగానే ఆశ్చర్యకరమైన స్వస్థత మీరు పొందుకోబోతున్నారు. నమ్మండి. దేవుని స్వస్థతను రిసీవ్ చేసుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 48వ అధ్యాయము 12వ వచనము. యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు, నాకు చెవియొగ్గి వినుము. నేనే ఆయనను, నేను మొదటివాడను, కడపటివాడను. ఆమేన్. దేవుని నమ్ముకుని ఆయన బిడ్డలుగా జీవిస్తున్న మీతో దేవుడు మాట్లాడుతున్నారు. నేను పిలిచిన యాకోబు, ఇశ్రాయేలు, నా మాటకు చెవియొగ్గండి. నేనే ఆయనను, నిన్ను పిలిచిన వాడను నేనే, నిన్ను ఏర్పాటు చేసుకున్న వాడను నేనే, నీ జీవితంలో అనేక కార్యములు ఇంతవరకు జరిగించిన వాడను నేనే, ఇంతవరకు నిన్ను నడిపించిన వాడను, నిన్ను నిలబెట్టిన వాడను నేనే. నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను, ఆది అంతము నేనై ఉన్నాను అని ఆది సంభూతుడైన ప్రభు, సృష్టికర్త అయిన ప్రభు, సర్వసృష్టికి మూలమైన ప్రభు, ఆది యందు కలుగునుగాక అని ఈ సృష్టి అంతటిని నోటి మాటతో చేసిన సృష్టికర్త అయిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే నీవు అనుకుంటున్నావు కదా, దేవుడు నన్ను పిలిచాడా, ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడా, నేను ఆయన ఏర్పాటులో ఉన్నానా, నన్ను పిలిచింది ఆయనేనా, నిజంగా ఆయన నాకు తోడై ఉన్నారా లేదా, ఆయన నన్ను విడిచిపెట్టినట్లుగా అనిపిస్తుంది, ఆయన నాతో ఉన్నారా లేదా అని నువ్వు అనుకుంటున్నావు కదా. ఎందుకంటే కొన్నిసార్లు పరిస్థితులను బట్టి దేవుడు నాతో ఉన్నాడా, ఆయనతో నేనున్నానా లేదా, ఆయన నాకు దూరమైనట్లుగా అనిపిస్తుంది, నేను ఒంటరిని అన్నట్లుగా నాకు అనిపిస్తుంది, ఆయన నన్ను విడిచిపెట్టారేమో, నా దోషములను బట్టి నేను ఆయనకు దూరం అయిపోయానేమో అన్నట్లుగా, దేవుడు విడిచిపెట్టినట్లుగా, ఏదో కోల్పోయినట్లుగా, దేవుని శక్తిని కోల్పోయినట్లుగా, ఆయన ఆత్మను పోగొట్టుకున్నట్లుగా అనిపిస్తూ ఒంటరితనం అనుభవిస్తూ ఉంటాం. ఈరోజు ఒకవేళ నీవు కూడా అలా అనుకుంటున్నావేమో, ఈరోజు నీవు కూడా ఆ విధంగా అనుకుంటున్నావేమో. అందుకే ప్రభు నీతో మాట్లాడుతున్నారు. నేనే ఆయనను, నిన్ను పిలిచిన వాడను నేనే, నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను. నువ్వు పుట్టక ముందే నిన్ను చూచాను, నువ్వు పుట్టక ముందే నిన్ను నేను ఎరిగి ఉన్నాను. నీ ఎముకలలో ఒక్కటి కూడా రూపింపబడక మునిపి నీ ఎముకలన్నీ కూడా నేను చూచాను. నీలో ఏది కూడా నాకు మరుగై ఉండలేదు. నేనే నిన్ను సృష్టించుకున్నాను, నేనే నిన్ను నిర్మించుకున్నాను.
నీ తల్లికి నీ తండ్రికి 9 నెలల తర్వాత నీవే విధంగా ఉంటావో తెలిసింది. కానీ నీవింకా తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నేను నిన్ను చూచాను. నేనే నిన్ను చేసుకున్నాను. నా చేతులతో నేను చేసుకున్నాను, నా అరచేతులతో నేను చెక్కుకున్నాను. కాబట్టి భయపడొద్దు. నేను ఎప్పటికీ నేను విడిచిపెట్టను. ఆది అంతమైన వాడను. నీ జీవితంలో మొదటి వాడను నేనే. నీ జీవితంలో కడపటి వాడను కూడా నేనై ఉంటాను. ఈ మధ్యలో అనేక మంది నీకు ఎదురవుతారు. అనేకమైన పరిస్థితులు నీకు ఎదురవుతాయి. తల్లిదండ్రులు వస్తారు, అన్నదమ్ములు వస్తారు, బంధువులు వస్తారు, స్నేహితులు వస్తారు. ఉద్యోగం వస్తుంది, ధనం వస్తుంది, వ్యాపారం వస్తుంది, పలుకుబడి వస్తుంది, పదవి వస్తుంది. ఇంకా అనేకమైనవి ఈ మధ్యలో నీకు ఎదురవుతాయి. నువ్వు అనేకమైనవి చూస్తావు. వాటన్నిటి గుండా అనేక సంవత్సరాలు నువ్వు ప్రయాణిస్తావు. కానీ నీ చివరి దినాన్ని నావేవి కూడా నీకు కూడా రావు. నేనొక్కడనే చివరి దినం వరకు నీతో ఉంటాను. నీ చివరి ఊపిరి వరకు నీతో ఉండేవాడు నేనొక్కడనే. నేనే మొదటివాడని నీ జీవితంలో, నేనే కడపటివాడుగా ఉండబోతున్నాను నీ జీవితంలోని. ఈరోజు ప్రభు నీకు తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు పుట్టకముందే మీరు క్రీస్తులో ఉన్నారు. ఆయనకు నీవు తెలుసు. కాబట్టి అందరూ విడిచినా నువ్వు భయపడొద్దు. ధనము విడిచిపెట్టినా భయపడొద్దు. ఆరోగ్యం నేను విడిచిపెట్టినా భయపడొద్దు. బంధువులు స్నేహితులు విడిచిపెట్టినా భయపడొద్దు. నీ స్వంత వారి నేను విడిచినా కూడా భయపడొద్దు. ఒక్కొక్కసారి భర్త నేను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, భార్య నేను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, నీ బిడ్డలే నీకు దూరం అవ్వచ్చు. ఇది నాకు నిత్యము ఈ విషయం నాతో నిత్యము ఉంటుందని అనుకుంటున్న ఆ పరిస్థితి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. కానీ నేను మాత్రము ఎప్పటికీ విడిచిపెట్టను. అందుకే భక్తుడు అంటాడు, నిన్ను ఏమాత్రము నువ్వు విడవనని ఆయనే చెప్పాను కదా అని. నిజమే, ఆయనే చెప్తున్నాడు ఈరోజు మరలా, నేను ఏమాత్రము విడిచిపెట్టనని. కాబట్టి ఈరోజు ఒకవేళ ఒంటరితనం నువ్వు అనుభవిస్తున్నావా? అందరూ వెళ్ళిపోయారు కదా, ఇక నేను ఒంటరిని కదా, నా ఆరోగ్యం కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది, నాకున్న సమస్తము కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయింది నన్ను, నాకు ఇక మిగిలింది ఏదీ లేదు అని అనుకుంటున్నావు కదా. ఏది విడిచిపెట్టినా నీతో ప్రభు ఉన్నారు. ఆయన నీకుండగా ఇక నీకు ఈ లోకంలో ఏదున్నా ఏది లేకపోయినా, ఎవరిని విడిచిపెట్టేసినా భయపడక్కర్లేదు. ఆయన నీతో ఉండగా ధైర్యంగా ఉండు. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడు నేనే. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడు ఆయనే. నీ చివరి గడియ కూడా ఆయన చేతుల్లోనే ఉంది. కాబట్టి నేనేమైపోతానో, నేను బ్రతుకుతానో లేదో, నా భవిష్యత్ అంతా నాకు అంధకారంగా కనబడుతుంది, చీకటి దినాలను ఎదుట ఉన్నాయేమో, నా పరిస్థితులన్నిటినీ చూస్తే నాకు ఇక లైఫ్ లేదేమో అనిపిస్తుంది అని నువ్వెంత మాత్రం కూడా భయపడొద్దు. నీకు లైఫ్ ఇచ్చే ప్రభు నీతో ఉన్నారు. నీకు జీవితాన్ని ఇచ్చిన ప్రభు ఆయనే. నీ లైఫ్ అంతా కూడా ఆయన నీతో ఉంటారు. కాబట్టి ఎంత మాత్రం భయపడొద్దు, జడియొద్దు. ఈ వాగ్దానం నమ్ముతున్న వారందరూ కూడా నాతో ఈ వాగ్దానం నమ్ముతున్నవారు, తండ్రి అవునయ్యా, నన్ను పిలిచినవాడవు నీవే, మొదటి నుండి చివరి వరకు కూడా నాతో ఉండేవాడు నీవేనయ్యా, నీవు తప్ప ఎవరున్నారయ్యా అని హృదయపూర్వకంగా నీ చేతులకు మన జీవితాన్ని సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దామా. భయపడకుము, జడియకుము, వెరవకుము, దిగులు పడకుము. యాకోబు ఇది యెహోవా వాక్కు, యాకోబు ఇది యెహోవా వాక్కు, ఇశ్రాయేలు ఇది జ్యేష్ఠుని హక్కు, జ్యేష్ఠుని హక్కు. భయపడకుము, జడియకుము. సృజించి తిని, నిర్మించి తిని, చెర నుండి నిన్ను విముక్తి చేసితి. సృజించి తిని, నిర్మించి తిని, చెర నుండి నిన్ను విముక్తి చేసితి. చేసుకుంటినా సక భాగముగా, చేసుకుంటినా సక భాగముగా, రాసుకుంటినా సౌభాగ్యవతిగా. భయపడకుము,
జడియకుము వెరవకుము దిగులు పడకుము యాకోబు ఇది యెహోవా వాక్కు యాకోబు ఇది యెహోవా వాక్కు ఇశ్రాయేలు ఇది జ్యేష్ఠుని హక్కు జ్యేష్ఠుని హక్కు భయపడకుము జడియకుము. తండ్రి నీకు వందనాలు. నీ కృపను బట్టి మరొక దినాన్ని మా జీవితంలో యాడ్ చేశారు. మరొక రోజు నేను ఈ విధంగా స్తుతించడానికి కృపను అనుగ్రహించారు. నేను స్తుతిస్తున్నాము, ప్రార్థిస్తున్నాము, నీ మాటలు వింటున్నామంటే ఇదంతా నీ కృపే తండ్రి. మీరు మాపై చూపిస్తున్న కృప కొరకు మరొకసారి నీకు స్తుతులు చెల్లిస్తూ, నేనే మొదటి వాడిని కడపటి వాడను, నేనే నిన్ను పిలుచుకున్నాను, నేనే నిన్ను ఏర్పాటు చేసుకున్నానని వాగ్దానం చేశారు. ఎంత అద్భుతకరమైన వాగ్దానంతో మమ్మల్ని బలపరిచారు. అవును తండ్రి, అనేక సార్లు అనేక సందర్భాల్లో నాకెవరు తోడు లేరేమో, నాతో ఎవరు లేరేమో, నేను ఒంటరినేమో, నేను ఎక్కడికి వెళ్తున్నా, నా గమ్యం ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నేను నమ్మిన ప్రభు నాతో ఉన్నారా, ఆయన నాతో ఉంటే నేను ఒంటరిని అన్నట్లుగా నేను అయిపోతున్నాను, ఆయన నాతో ఉన్నారా లేదా అని ఎంతమంది అయితే ఫీల్ అవుతున్నారో తండ్రి, వారందరితో మీరున్నారని, ముదిమ వచ్చే వరకు కూడా వారితో మీరు ఉంటారని, వారి చివరి గడియ వరకు కూడా వారిని విడిచిపెట్టకుండా వారితో ఉండి నడిపిస్తారని నమ్ముతున్నాను. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతోమంది అనేక సమస్యల్లో శోధనలో ఉండి ఈరోజు నీ సన్నిధిలో మోకరించున్నారు. పరిశుద్ధాత్ముడా, వారి శ్రమ ఏదైనా, వారి కష్టం ఏదైనా, వారి వ్యాధి ఏదైనా, వారి బంధకాలు ఏవైనా, వారు నష్టపోయేది దేని గురించైనా, వారు దుఃఖించేది దేని గురించైనా, అనేక దినాలుగా ఏడుస్తున్న పరిస్థితి ఏదైనా, ఇక నా జీవితం ఏంటని అంగలారుస్తున్నా, పరిశుద్ధాత్ముడా ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడే మీరు ముట్టారని తండ్రి, అనేక అద్భుతాలు వారి జీవితంలో జరిగిస్తున్నారని, దేని కొరకైతే వారు ఎదురు చూస్తున్నారో, కామెంట్ ద్వారా ఏ సమస్య అయితే తెలియజేశారో ప్రతి సమస్య మీద పరిశుద్ధిని రక్తాన్ని, పవిత్రుని రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఆ రక్తము హేబెల్ రక్తం కంటే మరి శ్రేష్టంగా మరుపెట్టి వారి జీవితంలో అద్భుతకరమైన విడుదల దయచేస్తున్నాను నమ్ముతున్నాను. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడయండి. వారు వెళ్ళే ప్రతి స్థలములో నీ సన్నిధి వారితో ఉంటుందని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు వాగ్దానం విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, మీరెప్పటికీ ఒంటరి కాదు. నీవు పుట్టక ముందే ఆయన నీతో ఉన్నాడు. నీ చివరి గడే వరకు కూడా ఆయన నీతో ఉండబోతున్నాడు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఆయన నాతో ఉన్నాడు, నాకు భయం లేదన్న వారందరూ కూడా ఆమెను కామెంట్ చేయండి. దేవుడి వాక్యం ద్వారా మీతో మాట్లాడినట్లయితే వాక్యాన్ని లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా అనేక మంది బలపరచబడలాగున దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం.